కట్ చేస్తే సచివాలయము. అమరవీరుల స్మారకం తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో ప్రాణాలను అర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థం తెలంగాణ ప్రభుత్వం అయితే ఇది నిర్మించింది. 2017లో దీనికి శంకుస్థాపన చేశారు. మొత్తం 177.50 కోట్లతో ఈ భవనం అయితే నిర్మించబడింది. దీని స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలోనే ఇది అతి పెద్దది. అంతేకాకుండా అతుకులు లేకుండా స్టెయిన్లెస్ స్టీల్ తోనే నిర్మించారు. మనం చూసుకుంటే ఈ ప్రధాన స్మారకం ఎత్తు అయితే 150 అడుగులు. అంతేకాకుండా దీపం ఎత్తు చూసుకుంటే 26 మీటర్లు ఉంది. ఇక్కడ మొత్తం 42 మీటర్ల ఎత్తులో 2.88 లక్షల చదరపు అడుగులు అంటే 3.23 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనం అయితే నిర్మించారు. నేనైతే గద్ద కాకి అనుకున్నా, యాక్చువల్గా ఇది చూస్తే గబ్బిలోలు. సో మనం ఇప్పుడు లుంబిని పార్క్కి వచ్చినాం. ఓపెన్ 9 AM, క్లోజ్ 9 PM. అడల్ట్కి అయితే 20 రూపాయలు, చిల్డ్రన్కి అయితే 10 రూపాయలు. సో ఇక్కడే బుద్ధుడు స్టాచ్యూ ఉంటుంది. సో మన సినిమాస్లో ఫస్ట్ హైదరాబాద్ చూపించాలంటే దీన్నే చూపించేవారు ఎప్పుడు, హ్యాంగ్ బండి. సో ఇలా ఉంటుంది. టికెట్ కౌంటర్కి వెళ్ళాలి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ బోర్డు ఉంది. అడల్ట్కి అయితే 20, చిల్డ్రన్కి అయితే 10 రూపాయలనే దొంగలు ఉన్నారు, జాగ్రత్త. రైట్. సో ఇదే టికెట్ కౌంటర్. హైలైట్ ఏమంటే క్యాష్ లేకపోతే ప్రాబ్లమే లేదు. ఇప్పుడు ప్రతి చోట ఉన్న చిత్రదుర్గంలో ఒక్కటే ఉంది అనుకున్నా, తల్లారిపోయిన గోల్కొండ లేక నుంచి ఇక్కడ గవర్నమెంట్ టూరిజం ఇలా చాలా మంచిది. సో ఇలా మన క్యూఆర్ కోడ్ వచ్చి అడల్ట్ డీటెయిల్స్ ఇచ్చేయాలి. యూపీఐ ఐడి అడుగుతుంది. అంతే. 3 adults 2 child. 60, 20, 80 రూపాయలు అయిపోయింది యాక్చువల్లీ. ఇలా వచ్చేస్తుంది. శుభది స్క్వేర్ కూడా ఎంట్రీ గేట్ అని దాని పైన తొయ్యి ఇలా కోడ్ స్కాన్ చేస్తే చాలు. సో వెళ్ళి తెలంగాణ టూరిజం. సో బోట్స్ రెడీగా ఉన్నాయి. పోయి టికెట్ తీసుకొని ఇదే బుకింగ్ కౌంటర్. సో మళ్ళీ ఇక టికెట్ తీసుకొని ఆ బోట్లో చేసి అక్కడ బుద్ధుడి దగ్గర పిలుచుకెళ్ళి అక్కడ మనం కొంచెం స్పెండ్ చేసి రిటర్న్ వస్తాం. అయితే ఇంపార్టెంట్ లైఫ్ జాకెట్ లేదంటే అల్లోనే చేయరు. సో ఇక్కడ బాబా వేసుకుంటా అన్నాడు. సో ఇక్కడ నుంచి మనకు స్పీడ్ బోట్ రెడీగా ఉంది. సో మనల్ని అన్నే పిలుచుకెళ్తాడు. సో వెళ్దాం. సో ఇది మ్యాటర్. ఇలా ఉంటుంది. Start 1, 2, 3. గాలికి వినిపిస్తుందో వినిపిలా కానీ దగ్గర నుంచే మాట్లాడతాను కెమెరా పెట్టుకొని. వ్యూ అయితే నిజంగా కేకగా ఉంది. వర్త్ అని చెప్పొచ్చు. సో హైదరాబాద్లో ఉండే వాళ్ళకి అసలు వాళ్ళకైతే ఇదంతా కొత్త కాదు, రోజు చూస్తూ ఉంటారు అటుపక్క వెళ్ళినప్పుడు అంతా. బట్ మన ఆంధ్ర రాష్ట్రం నుంచి అయినా లేదు తెలంగాణ నుంచి అయినా ఎవ్వరు వెళ్ళినా హైదరాబాద్ ట్రిప్కే ఖచ్చితంగా ఈ బోట్ ట్రిప్ తీసుకోండి. స్పీడ్ బోట్ ఏమంటే జస్ట్ మ్యాక్సిమం 10 to 15 minutes అంతే. కానీ ఏమంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్త్గా ఉంటుంది. నాకు తెలిసి మీరు ఒక 4-4:30కి వెళ్ళి ఆ పక్కన ఉన్న అమరవీరుల మెమోరియల్, ఆ తర్వాత కొత్త సచివాలయం అవన్నీ చూసుకొని ఎంట్రీ టికెట్ ఆన్లైన్లోనే ఉంటుంది. సో ఆన్లైన్లో చేసుకోవడం బెస్ట్, ఎందుకంటే ఆ లైన్లో నిల్చుకోవడం అవాయిడ్ చేయొచ్చు. సో ఇవన్నీ చేసుకుని లోపల వచ్చే లోపల 5:36 అవుతుంది. అక్కడ మీరు కానీ పిల్లలతో వెళ్ళినారంటే అక్కడ గేమ్స్ అంతా కొంచెం ఆడించండి. లేదు జస్ట్ పార్క్లో ఒక 1/2 hour స్పెండ్ చేసి టికెట్ తీసుకొని
అటు ఈవినింగ్ కాకుండా ఇటు నైట్ కాకుండా లైట్ వేసే టైం కానీ మీరు వెళ్ళినారంటే నిజంగా వ్యూ అయితే సూపర్. చూస్తున్నారు కదా అస్సలు కేక. అండ్ కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే మాకు స్పీడ్ బోట్ ఎక్కినాక తెలిసింది, స్పీడ్ బోట్లో వెళ్తే మనల్ని జస్ట్ ఫుల్ రౌండ్ తిప్పిస్తారు. ఆ తర్వాత మనం ఎక్స్ట్రా వెళ్ళాలంటే ఇంకో 100 రూపీస్ అడుగుతారు. అది మన ఆప్షన్, మనకు కావాలంటే ఇవ్వచ్చు లేదంటే లేదు. నార్మల్ బోట్ ఉంటుంది కదా, స్లో బోట్, అందులో వెళ్తేనే మనల్ని కరెక్ట్గా బుద్ధుడు స్టాచ్యూ దగ్గర ఎత్తుకువెళ్ళి వదిలేసి అక్కడ మనం ఎంతసేపు అంటే అంతసేపు ఉండొచ్చు, టైం ఏం లేదు. ఆ తర్వాత వచ్చేటప్పుడు రిటర్న్ బోట్లో రావచ్చు. ఏ బోట్ అంటే వెళ్ళిన బోటే కాదు. సో ఇది ప్రొసీజరు. సో ఖచ్చితంగా ఒక 4:30 పైన బయలుదేరండి ఆ ప్లేస్కి. అక్కడి నుంచి మీకు స్పెండ్ చేస్తే ఇప్పుడు మీరు చూస్తున్న లైటింగ్స్ ఉంది కదా, ఇలా జిల్ జిగేలని ఉంటుంది. సూపర్గా వ్యూ అయితే మంచిగా స్పెండ్ చేయొచ్చు. ఇది విషయం. సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు బుద్ధుడు స్టాచ్యూ దగ్గర రీచ్ అయిపోయినాం. సో చూపిస్తా ఎలా ఉందో. ఈ స్టాచ్యూ ఉంది కదా, యాక్చువల్గా ఇది ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1983 నుంచి 89 పీరియడ్లో ఆయన ఒకసారి న్యూయార్క్ వెళ్ళినప్పుడు అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూసి అది ఆయనకు నచ్చి, అదేవిధంగా మన సంస్కృతికి మన కళాచారానికి తగినట్టు ఇలాంటి ఒక స్టాచ్యూ లేదు అలాంటి ఒక వాతావరణాన్ని కలిగించాలి హైదరాబాద్ క్యాపిటల్ సిటీలో నిర్ణయించుకొని దానికి కరెక్ట్గా అక్టోబర్ 1985లో ఈ వర్క్ కోసం ఇనాగ్రేషన్ స్టార్ట్ అయింది ఎన్టీఆర్ ద్వారా. ఒక 1 ఇయర్లో దాదాపు 100 కొద్ది కార్మికులు ఈ గౌతమ బుద్ధుడి స్ట్రక్చర్ని ఇద్దరు వర్క్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎస్ఎం గణపతి స్థాపతి అనే ఆయన దీనికి ఆర్కిటెక్ట్ అండ్ బిల్డర్గా పనిచేశారు ఈ స్టాచ్యూ కోసం. దాదాపు 5 సంవత్సరాలు అందరూ కష్టపడితే $3 మిలియన్ ఖర్చులతో ఇదైతే నిర్మించబడింది. ఇదైతే ప్రపంచంలోనే ఎత్తైన గౌతమ బుద్ధుడు మోనోలిథిక్ స్టాచ్యూ, దాదాపు 58 అడుగులు అండ్ వెయిట్ చూసుకుంటే 350 టన్స్. అండ్ అది కాకుండా ఈ కింద ఉంది కదా, ఆ బుద్ధుడి కింద తామరాకు లాగా ఉంది. సో అది చూసుకుంటే ఈ ప్లాట్ఫామ్ ఉంది కదా కింద, ఈ ప్లాట్ఫామే దగ్గర 15 ఫీట్ కింద నుంచి చూసుకుంటే 4.6 మీటర్స్. అండ్ ఇది రాక్ ఆఫ్ గిబ్రల్టర్ అంటారు. ఇది వచ్చి ఎగ్జాక్ట్లీ హుస్సేన్ సాగర్ మిడిల్లో ఉంటుంది. ఇక్కడ రావాలంటే యాజ్ యూజువల్ మనం చెప్పుకున్నట్టు 15 నిమిషాలు అవుతుంది స్లో బోట్లో రావాలంటే. సో 50 నుంచి 100 మందిని ఆ బోట్ పిలుచుకొస్తుంది ఒక ట్రిప్కే. సో ఎగ్జాక్ట్లీ ఈ బోట్ చూసుకుంటే లుంబిని పార్క్లో ఉంది, హుస్సేన్ సాగర్ ఐలాండ్లో. అండ్ ఇది నియర్ టు లక్డీ కాపూర్, అలాగే ఖైరతాబాద్, మన అసెంబ్లీ హైదరాబాద్ మెట్రో స్టేషన్ కూడా ఇక్కడ దగ్గరలో ఉంటుంది. అసలు ఇక్కడ నుంచి మనకు అన్నీ కనిపిస్తుంది. అంటే ఇది నిజంగానే ఈ ప్లేస్ నిజంగా బుద్ధుడే ఎంచుకున్నట్టు ఉంటుంది తన కోసం. ఎందుకంటే బౌద్ధ మతాన్ని చాటి చెప్పేలా బుద్ధుడు స్టాచ్యూ. ఇంకో పక్క మనం చూసుకుంటే ప్రజల్ని సంరక్షించే సచివాలయము కొత్తది ఇది కట్టింది. యాక్చువల్గా ఆ నీళ్ళ షాడ్ అయితే చూడండి ఎంత సూపర్గా ఉంది, వైట్ కలర్ ప్యాలెస్ లాగా. ఇదే ఆర్కిటెక్చర్ మనకి ఎక్కడ గుర్తొస్తుందంటే, మీరు మైసూర్లో చూసుకున్నారంటే ఒక ప్యాలెస్ ఉంది, సేమ్ అదే ప్యాలెస్ లాగా. మైసూర్ ప్యాలెస్ కాదు, మైసూర్లో ఒక హోటల్ ఉంది, అది కూడా హోటల్ కన్వర్ట్ చేస్తారు. కేజీఎఫ్ సినిమాలో కూడా దాన్ని ఇది చేస్తుంటారు యాక్చువల్గా, ఇంట్రడక్షన్, హెలికాప్టర్ ఇంట్రడక్షన్. అది ఇలాగ ఆర్కిటెక్చర్తో వైట్ కలర్ బిల్డింగ్తో ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే
చట్టాన్ని రచించిన అంబేద్కర్. నిన్న కూడా మన అంబేద్కర్ గురించి బెంగళూరులో జరిగిన ఇండిపెండెన్స్ సందర్భంగా ఫ్లవర్ షోలో కూడా అంబేద్కర్ ట్రిబ్యూట్ ఇచ్చేలాగానే అక్కడ మొత్తం అంబేద్కర్ సంబంధించిందే ఉండింది. ఆ వీడియో ఉన్న ఇంతవరకు చూడలేదంటే డిస్క్రిప్షన్ పైన ఇచ్చేస్తున్నాను, వెళ్ళి చూడండి కార్డ్స్లో. అండ్ ఇక్కడ చూసినారంటే ఇది ఇంకో హైలైట్, బిర్లా మందిర్ లోపల వెంకటేశ్వర స్వామి కొలువై అంటాడు సూపర్గా. అక్కడైతే కెమెరా అస్సలు అలౌడ్ లేదు, మొబైల్ ఫోన్ కూడా అలౌడ్ లేదు, కెమెరా పక్కన పెట్టండి. అండ్ మనం చూసినట్టే ఇది తెలంగాణ అమరాల కోసం ఒక జ్ఞాపకార్థం కోసం పెట్టింది, ఒక దీపం లాగా. కింద స్టీల్తో ఉంటుందా మొత్తం, ఆ బ్రిడ్జ్ కింద పోయే వెహికల్స్ అన్నీ ఆ వ్యూ కనిపిస్తుంది. సో ఇది బౌద్ధ మతం సంబంధించింది. ఇంకో పక్క చట్టాన్ని రాసి మనందరికి చూపించిన అంబేద్కర్, ఒక పక్క సచివాలయం, ఇంకో పక్క మనకు సంబంధించిన వెంకటేశ్వర స్వామి, ఇంకోటి అమరులకు. ఇలా అన్నీ ఒకే చోట ఉండడం నిజంగా ఈ ఏరియా ల్యాండ్ మార్క్ సూపర్గా ఉంది కదా. విషయం ఏంటంటే 1989లో ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్ పడిపోయినప్పుడు కరెక్ట్గా మార్చ్ 1990 లోకల్ కంపెనీ అయిన ఏబీసీ లిమిటెడ్కి ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినారు. స్టాచ్యూని ఇక్కడ స్థాపించాలని తీసుకొని వస్తూ ఉంటే ఈ స్టాచ్యూ అయితే నేలలో పడిపోయింది. అప్పుడు ఒక 10 మంది చనిపోయినారు ఆ ఘటనలో. ఆ తర్వాత 2 సంవత్సరాలు ఫుల్గా కష్టపడి బయట తీసినారు ఈ స్టాచ్యూని. ఆ తర్వాత ఇక్కడే స్థాపించేస్తున్నారు. దీంతో ఎక్స్టాల్ చేయకూడదు, ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఇదొక సంఘటన జరిగింది. అండ్ ఇక్కడ కింద ఉంది కదా ఈ రాయి చూసుకుంటే కింద స్టాచ్యూ, ఇదైతే పక్కన ఇక్కడ నుంచి 39 కిలోమీటర్లు. మనం ఇప్పుడు చూస్తున్న యాదగిరి, భువనగిరి లేటెస్ట్గా ఫేమస్ అయింది కదా, భువనగిరి యాదగిరి అంతా. ఆ ప్రదేశంలో దొరికిన ఒక వైట్ గ్రైనైట్తో చేసిందే యాక్చువల్గా ఈ స్టాచ్యూ కూడా. అందుకే ఇది వరల్డ్ టాలెస్ట్ స్టాచ్యూ. 350 టన్ వెయిట్, 58 ఫీట్ యాక్చువల్గా. ఆ కింద ఉండేది కూడా అంతా ఇది ఉంటుంది. ఆ కింద ఉండే రాడ్ కూడా 15 ఫీట్ యాక్చువల్ చెప్పాలంటే. అండ్ 1 డిసెంబర్ 1992లో కరెక్ట్గా సక్సెస్ఫుల్గా అక్కడే మనం చూస్తున్న ఇదే ప్లేస్లో ఇన్స్టాల్ చేస్తున్నారు. 2016లో దలైలామా వచ్చి దీన్ని విజిట్ చేసి దీనికి ఆయన గౌరవం కూడా సమర్పించుకున్నారు. ఇదే హుస్సేన్ సాగర్లో ఉన్న గౌతమ బుద్ధుడి స్టాచ్యూ గురించి మనకు తెలిసిన కథ. మన గూగుల్లో చూస్తున్న వికీపీడియాలో ఎక్కడ ఉంటుంది. అండ్ హైలైట్ ఏమంటే మిగతా స్టాచ్యూ పెట్టకుండా గౌతమ బుద్ధుడే ఎందుకు ఎన్టీఆర్ పెట్టారు అనే ఒక క్వశ్చన్ వస్తే, ఈయన ప్రపంచానికి జీవిత సత్యాన్ని తెలియజేసినారు కాబట్టి ఆయనకి ఇంప్రెస్ అయ్యి గౌతమ బుద్ధుని ఎంచుకొని ఇక్కడ పెట్టారంట. సో ఇది ఒక రీజన్. మన ఈ జర్నీని ఇక్కడితో స్టాప్ చేసుకుంటూ ఇంకొక మంచి జర్నీలో కలుద్దాం. ఎప్పటిలాగే వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండండి. అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళని, మీ అయిన వాళ్ళని సంతోషంగా చూసుకోండి. సో మీకు కానీ నిజంగా ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి రెఫర్ చేయండి. సో ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే చార్మినార్కి వెళ్తాను. సో చార్మినార్ నైట్ వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. సో స్టే ట్యూన్డ్.